దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, ఈరోజు దేవుని వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వాక్య భాగం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. మన ఆత్మీయ జీవితంలో మన యుద్ధము మనమే చేస్తాము, యుద్ధరంగంలో మనమే ఉన్నాము అని చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం. యుద్ధం అనేది దాని అర్థము మన పక్షమున దేవుడు పోరాటం. అది ఎవరితోనైనాను, ఎలాగైనాను, ఏ సమయంలోనైనాను, ఏ సందర్భంలోనైనాను జరిగే ప్రక్రియ అది. కానీ మనమే యుద్ధము చేస్తామని, యుద్ధం యొక్క బాధ్యత అంతా మనదే అని ఎక్కువ తలపోసుకుంటూ, భయపడుతూ, బాధపడుతూ దానికోసము పథకం వేస్తూ ఉంటాం. కానీ యుద్ధం అనేది దేవుడు జరిగించే మహాసంగ్రామం. అది దేవుని ప్రీ ప్లాన్డ్. అది ఇక్కడ కత్తి చేతను ఈట చేతను దేవుడు రక్షించేవాడు కాడు అని చెప్పి యుద్ధము యెహోవాదే అంటున్నాడు. కత్తి సహాయం లేకుండా, ఈట సహాయం లేకుండా, అంటే ఎలాంటి ఆయుధము సహాయం లేకుండా దేవుడు కార్యం చేయగలడు అని దాని అర్థం. కానీ మరి ఇక్కడ దావీదు గారు గొల్యాతు యొక్క ఖడ్గము చేతనే చంపాడు కదా, మరి దాన్ని ఏమంటారు? ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ 17వ అధ్యాయములో 48వ వాక్య భాగం, 49వ వాక్య భాగం రెండు చాలా ఇంపార్టెంట్. అవి గమనించండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుయుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చుచ్చినందున వాడు నేలను వెళ్ళకిలపడెను. నుదుటి మీద కొడితే బోర్లు ఎల్లబడ్డాడు. వెళ్ళకిల పడేనని రాయపడాలా, వెళ్ళకిల పడాలా? బోర్ల పడడం ఏంటి? ఇదే యుద్ధము యెహోవాది అంటే. సరే, వెళ్ళకిల పడడంలో ప్రాబ్లం లేకపోవడం ఏంటి? బోర్ల పడడంలో ప్రాబ్లం ఏంటి? లేదా బోర్ల పడడంలో ప్రాబ్లం లేకపోవడం ఏంటి? వెళ్ళకీల పడడంలో ప్రాబ్లం ఏంటి? బహుశా వెళ్ళకీల పడితే వెంటనే లేవడానికి ప్రయత్నం చేస్తుంటాడేమో, అందుకని బోర్ల పడ్డాడు. ఈ బోర్ల పడడానికి దేవునికి సంబంధం ఉందా అంటే అవును. మరి నుదుటి మీద కొడితే వెళ్ళకిలా పడాలి. బోర్లు ఎలా పడ్డాడు? దేవుని అదృశ్య హస్తం అతన్ని కొట్టినంత అతను బోర్ల పడెను అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ఎలాగా లాజిక్ ఆలోచించినా నెదుటి మీద కొడితే వెళ్ళకిలా పడతాడు, బోర్ల పడాడు. వెనుక నుంచి ఎవరైనా ఒకరు కొడితే బోర్ల పడతాడు. మరి వెనుక నుంచి కొట్టింది ఎవరు? మనం ఆలోచన చేయాలి. అప్పుడు దావీదు అతని మీద కూర్చొని అతని ఖడ్గముతోనే అతన్ని సంహరించినట్లు మనం ఆ వాక్య భాగం చూడవచ్చు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. వడిసెలతోనూ రాతితోనూ. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదీసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేశాడు. యుద్ధము యెహోవాదంటే దేవుడు మనకు తన ఆలోచనను అనుగ్రహించి యుద్ధము చేసే విధానాన్ని మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు వానితో కత్తి చేతను ఈట చేతను వానితో మనం ఫైట్ చేయలేము.
ఆ వడిసెల రాయి ఒకటి తీసి చాలా సింపుల్ దానితో నుదురు మీద కొట్టిండు. వాని ఎదురుగా కత్తితోనో ఈటుతోనో వెళితే దావీదు కాదు కదా, ఇంకెవరు కూడా విజయం సాధించలేరు. ఆలోచనను అనుగ్రహించే దేవుడు, విజయాన్ని కలిగించే దేవుడు. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆలోచన అనుసరించి నడిచినప్పుడు ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో కూడా మనదే విజయం. అందుకే యుద్ధం యెహోవాదే. ఈ కొద్ది మాటలు దీవెనకరంగా చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇది నా వాక్యము, ఇది నా మాట కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.